బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు హానికరమనే విషయం తెలిసిందే. అయినా చాలా మంది తాగుతూనే ఉంటారు. మానేయాలనుకున్నా మానలేరు. ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలుపెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకు జెల్లును అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానో టెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒక పొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్స్ తో తయారైన ఈ జెల్ జీర్ణం కావటానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్ను హానికరం కాని ఎసిటిక్ యాసిడ్గా మార్చేస్తుంది. దీంతో మందు రక్తంలో కలిసిన లివర్పై పెద్దగా ప్రభావం పడదు. స్విట్జర్లాండ్లోని జూరిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన ఈ యాంటీ ఇంటాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్తో పాటు వే ప్రోటీన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్స్ ఉంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతానికి యాంటీ ఇంటాక్సికెంట్ జెల్ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ మందు పోశారు. కొన్నిటికి నానో జెల్ ఇచ్చారు, మరికొన్నిటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16% తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవటాన్ని గమనించారు. త్వరలో జెల్ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది.